నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. 14 రోజులు రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. మంగళగిరి కోర్టు ప్రకటించడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, అసలు నందిగాం సురేష్ ఏం చేశారని ఇప్పుడు జైల్లో వేయబోతున్నారు. అలాగే 14 రోజులు రిమాండ్కి కూడా తరలించారు. నందిగాం సురేష్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ. మరి ఇతను ఏ విధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశాడు, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అతను జైలుకు వెళ్ళి కొన్ని షరతుల మీద బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు, కండిషనర్ బెయిల్. మరి అలా వచ్చి కూడా తన ఏదైతే ఒక ప్రవర్తన ధోరణి ఏ విధంగా ఉంది అంటే, కొంతమంది కొన్ని క్రమశిక్షణతో ఉంటారు బయటకు వచ్చిన తర్వాత, కానీ వీళ్ళు అలా కాదు. రాక్షసత్వంగానే ఉన్నాం, మేము రాక్షసులుగానే ప్రవర్తిస్తాం, ఎవరినైనా సరే ఈ విధంగానే ఉండిద్ది మా ఆలోచన ఎవరి మీదైనా అన్నట్లుగా నిన్న చూస్తే ఆ ఘటన. మరి అతన్ని అంత దారుణంగా కొట్టారు. ఎందుకు కొట్టారంటే కారణం, వీళ్ళు చెప్పే మాటలు, అటువైపు బాధితులు చెప్పే మాటలు వింటే ఎలా ఉందంటే, వీళ్ళ అక్కడ చూస్తే పోలీసుల ముందే ఎవరైతే నందిగాం సురేష్ వాళ్ళ భార్య, ఆవిడ ఏ విధంగా అరుపులు కేకలు ఆ మాటలు అంటే, కొట్టిన 24 అవర్స్లో మా హస్బెండ్ని తీసుకెళ్తారా అని అడుగుతున్నారు ఆవిడ. అంటే కొట్టడం కరెక్టే కానీ మీరు 24 గంటల్లో తీసుకెళ్ళకూడదు, ఇంకొంచెం ముందు తీసుకెళ్లాలనా లేకపోతే ఏంటి ఆవిడ ఉద్దేశం? ఓకే, అంటే 24 గంటల్లో లోపే తీసుకెళ్లారు, 24 గంటలు టైం పట్టిందని అంటుంది ఆవిడ. అంటే ఆవిడ అడిగే ఉద్దేశం ఏంటో పాపం మరి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంకా ముందే తీసుకెళ్లి లోపలేదని అంటుందా, లేకపోతే కొట్టించుకున్నారున్నారో బాధితుడు, మరి అతను దెబ్బలన్నీ మాయమైపోయిన తర్వాత దాకా కూడా మీరు వెయిట్ చేయాలి, అప్పుడు కదా మీరు అడగాలి అని చెప్పేసి అడుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి నందిగాం సురేష్ అనే వ్యక్తి అక్కడ చెరుకు తోటలు ధ్వంసం చేయటం, అదేవిధంగా ఇసుక మాఫియా ఒక దందా ఏ విధంగా రన్ చేశాడు. మరి ఇతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకెంతో పెద్దపీట వేసి నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మరి అన్నం పెడతాడు, అతను ఎక్కడా కూడా విభేదాలు అంటూ చూయించడు ఎవరి మధ్య కూడా అని చెప్పాడు. మరి మనకు గతంలో చాలా సార్లు మనం సోషల్ మీడియాలో చూసాం. సోషల్ మీడియాలో ఒక ఫోటో, అదేంటంటే ఇతను బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యక్తి ఉంటాడు బయట, అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఏ విధంగా ఇతను వాళ్ళకి పెద్దపీట వేశాడు అంటే, కేవలం ఒక ఎంపీనో లేకపోతే ఒక ఏదైతే అప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి లాంటి వాళ్ళకి ఇవ్వటమో కాదు. మరి ఆ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఇంతవరకు వాళ్ళ ఏదైతే మద్యం కుంభకోణంలో లేరు. ఇదొక వింత. అంటే వాళ్ళ పేరుకు మాత్రమే మేము పెద్దపీట వేస్తున్నాము, అక్కడంతా అధికారం అంతా మేమే చలాయిస్తాము అనేది మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతున్న విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు చూస్తే నందిగాం సురేష్ అనే వ్యక్తి మరి ఇతను ఏం చేశాడు గతంలో అంటే, అక్కడ తుళ్ళూరుకు సంబంధించిన బాబురావు అనే వ్యక్తి ఇతనికి ఫోన్ చేయటం, మరి ఫోన్ చేసి మేము ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, మరి మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు మాకు చాలా అంటే ఫ్రీడమ్ ఉంటుంది, అతనితో మాట్లాడవచ్చు, మా సమస్యలు చెప్పుకోవచ్చు, మా మీద అతనికి చాలా అభిప్రాయాలు మంచిగా ఉంటాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఫోన్ చేయటం. మరి ఇతనేమో మన ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమైతే మాత్రం నాకు ఫోన్ చేసేంత ధైర్యం కానీ అంత ఆలోచన చేస్తావా అని చెప్పేసి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడాడు. అలా తిట్టిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది నందిగాం సురేష్కి, ఏంటంటే ఫోన్ రికార్డ్ చేశాడేమోనని. మరి వెంటనే పోలీసులను తీసుకుని అతని ఇంటికి వెళ్ళటం, బాబురావుని వాళ్ళ ఇంట్లోనే తలుపులు వేసి చితకబాద వచ్చిన పరిస్థితి. మరి ఇట్లాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా అంటే ఇతని మీద రౌడీ షీటర్ ఉంటే తర్వాత అది క్లోజ్ చేయించినట్లున్నారు. మరి ఇప్పుడు మాజీ ఎంపీ అని చెప్తున్నారు, కానీ ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు వీళ్ళు అంటే ఏదీ లేదు. కేవలం ఇట్లాంటివి మాత్రమే చేశారు. గూండాయిజం, రౌడీయిజం ఇలాంటివన్నీ కూడా చేశారు తప్పించి ఎక్కడా కూడా ప్రజల యొక్క మంచి కోసం వీళ్ళ పరిపాలన జరగలేదనేది మనకు కనిపిస్తుంది. అయితే నందిగాం సురేష్ వాళ్ళ ఒక భార్య కూడా చట్టం చేతిలోకి తీసుకున్నారనే ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇక్కడ స్త్రీలను తీసుకొస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా. అంటే ఆవిడ ఎలా మాట్లాడుతుందంటే, ఏదో అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, కానీ ఈ ఏదైతే కేసు పెట్టారో ఇది మాత్రం అమానుషం అని ఆవిడ చెప్పే మాటలు. ఆవిడ ఏమంటుందంటే, ఇంకా ఏదో కుంభకోణం గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే రకరకాల విషయాల గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు అతన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, మరి ఎందుకు కొట్టారు, మరి కొట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడ అనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. ఏదో తిట్టారనో ఏదేదో మాట్లాడుతుంది, కానీ అసలు విషయాల్లోకి ఆవిడ ఎక్కడా కూడా వెళ్ళట్లేదు. అదేవిధంగా పోలీసుల మీద కూడా కొంచెం దురుసుగా నిన్న మాట్లాడటం మనం చూసాం. మరి అదేవిధంగా వాళ్ళ భర్త కూడా మరి వాళ్ళు కస్టడీలో తీసుకున్న తర్వాత కూడా అతను కొంచెం వాయిస్ రైజ్ చేశాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు
మరి ఇట్లాంటి రాక్షసమైన చర్యలకు పాల్పడి మరి ఆ వ్యక్తి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందేంతగా వీళ్ళు అతని చిత్రహింసలకు గురి చేశారు. మరి అయినా సరే మాదేం తప్పు లేదు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా ఈ రోజున ప్రజలందరికీ కూడా ఇట్లాంటి వ్యక్తులు మరి ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రజలకంటే, మాకే అన్యాయం జరిగింది, మమ్మల్ని అన్యాయంగా లోపలేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మా మీద ఈ విధమైన కుట్రలకు దారితీస్తుంది అనేది. కానీ నిజంగా ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్త్రీల పురుషుల లేకపోతే అధికారంలో ఉన్నారా లేరా అనేది కాదు, అక్కడ ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి వల్ల వాళ్ళు అన్యాయం కాబడ్డారా అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇతను బెయిల్ మీద వచ్చిన ఒక జైల్లో ఉన్న ఖైదీ మరి మళ్ళీ తప్పు చేశాడు, మరి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు, మరి దాని మీద విచారణ అంటూ ఉండిద్ది, మరి కోర్టులో ఈ రోజున రిమాండ్ చేశారు జూన్ 2 వరకు. ఇవన్నీ చూస్తుంటే ఆవిడ అర్థం లేని మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది ఈ రోజున ప్రజలకు అర్థమైపోతుంది క్లియర్గా. ఓకే, బాధితుడు ఉన్నాడు కదా, బాధితుడికి అలాగే నందిగాం సురేష్కి ఉన్న సంబంధం చెప్పగలరా మీరు? ఇక్కడ రాజు అనే వ్యక్తి అతను టీడీపీ కార్యకర్త, అందరితో పాటు తను కూడా టీడీపీ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉంటాడు. మరి ఏదైనా సరే ఎవరైనా కొంచెం ఇట్లాంటి వాళ్ళు ఏదైనా బిహేవ్ చేసినప్పుడు వెంటనే వీళ్ళు రియాక్ట్ అవుతారు, ఖచ్చితంగా అది ఎక్కడైనా జరిగే విషయమే. అలా రియాక్ట్ అయితే వీళ్ళు అతను చెప్తుంది ఏంటంటే వాళ్ళ భార్య రాజు వాళ్ళ భార్య మరి ఒక కారు వేగంగా వచ్చి ఇతని మీదగా దూసుకు వెళ్తున్నట్లు అనిపించి అతని మీద ఇతను కొంచెం ఆర్గ్యుమెంట్ చేశాడు. మరి అతనితో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనితో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అతనికి సంబంధించిన కారే కాబట్టి ఇంటికి అక్కడ కొట్టడం, అదే విధంగా ఇంటికి తీసుకెళ్లి మరి నందిగాం సురేష్ వాళ్ళ అన్న ప్రభుదాసు వాళ్ళ ఆవిడ వీళ్ళందరూ కలిసి కొట్టారు అనేది ఈ రోజున అతను దెబ్బలైతే ఏమైతే తగిలినాయి ఇవన్నీ కూడా మరి ఎవరైతే రాజు అని ఉన్నాడో అతను మెయిన్ ఒక టీడీపీ కార్యకర్తగా మరి అదే విధంగా వీళ్ళ ఆధిపత్యం ఏంటి అక్కడ ఎవరైనా సరే ఈ రోజున కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ వ్యక్తిని మేము కొట్టామంటే మరి మా ఆధిపత్యం ఇక్కడ చలాయించుకుంటున్నాం, మేము చెప్పినట్లే వినాలి, మా రూలే ఇంకా నడుస్తుంది అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇంత దారుణానికి పాల్పడిన నందిగాం సురేష్ని ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఒకటే ప్రజలందరూ ఈ రోజున కోరుకుంటుంది, మరి గతంలో ఎంపీగా ఉండి ఇసుక దందా ఏ విధంగా చేశాడు, మరి అదే విధంగా ఆడవాళ్ల పట్ల ఏ విధంగా దూషణకు పాల్పడ్డాడు, మరి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల పట్ల ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది, మరి ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ధ్వంసం చేయటము, మరి ప్రజల పట్ల ఈయనకున్న కొన్ని రకాలైన సరే బూతులతో మాట్లాడటం కానివ్వండి, రౌడీయిజం గుండాయిజం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కఠినమైన శిక్ష విధించాలి. మరి ఇట్లాంటి వ్యక్తి మొన్న బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడు, తన రౌడీయిజాన్ని కొనసాగించాడు. మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రజల యొక్క ఏదైతే ఉందో సంచారంలో జన సంచారంలో పనికిరారు. మరి కాబట్టి రిమాండ్ వేయటమే కాదు కఠినమైన జైలు శిక్ష విధించి ప్రజలందరూ కూడా ముందు ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలకు పాల్పడకుండా ఇట్లాంటి కఠినమైన శిక్ష ఒకటి ఉంది కాబట్టి మనం ఆ పని చేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు అని వాళ్ళని భయపెట్టే విధంగా ఎవరైనా సరే భయపడాలి, ఈ శిక్ష ఉంది అంటే భయపడాలి, అలాంటి శిక్ష వేయాలని చెప్పేసి ఆయన్ని అందరూ కూడా ఈ రోజున కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.